బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మూసీ నిద్రలో భాగంగా మూసారాంబాగ్ శాలివాహన నగర్లో పర్యటిస్తున్నారు. ఈ రోజు రాత్రి మూసీ నివాసితులతో కలిసి భోజనం చేసి ఇక్కడే నిద్రించనున్న డాక్టర్ లక్ష్మణ్తో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. మూసీ బాధితులకు అండగా బీజేపీ కదం దొక్కుతుంది. ఈరోజు బస్తీ నిద్రలో భాగంగా ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ ప్రస్తుతం ముసరాంబాగ్లో ఒకరోజు నిద్ర చేయబోతున్న ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆ మూసీ బాధితులకు అండగా ఇది ఈ రోజు కార్యక్రమంతో పాటు ఇంకా ఏ కార్యక్రమం చేపట్టారు? దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రజలకు భరోసా కల్పించి అండగా ఉండేదానికే ఈ యొక్క మూసీ నిద్ర పేరు మీద ప్రజలకు భరోసా కల్పించడానికి చేపట్టినటువంటి ఈ నిద్ర కార్యక్రమం. ఈ నిద్ర మధ్యలో తూగుతున్నటువంటి ఈ దున్నపోతు ప్రభుత్వానికి తట్టి లేపడానికే ఇవాళ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నటువంటి పేద ప్రజలకు ఇవాళ వారికి అండగా ఉండడానికే ఈ యొక్క బస్తీ నిద్ర కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కనువిప్పు కావాలి. భారతీయ జనతా పార్టీ ఇవాళ పేదల కోసం ఏదైతే ఉద్యమాన్ని ఇవాళ మేము శ్రీకారం చుట్టామో వారికి న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు. ఇది మొత్తానికి చూసుకుంటే రేవంత్ రెడ్డి చేపట్టినటువంటి మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి అంశంలో బాధితులకి అండగా బీజేపీ అండగా ఉంటుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్డుకుంటామంటూ కూడా రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ భవనితో నాగేంద్ర, ప్రైమ్9 న్యూస్.